ముందు నేను ఫుడ్డే స్టార్ట్ చేశాను. తర్వాత చేస్తుంటే మళ్ళీ లోపలికి ఇది ఒక ఫుడ్తో కాదు ఇంకేదో ఉందని అనిపించింది. అప్పుడు తర్వాత దాంతో యోగా ఇంక్లూడ్ చేశాను. మళ్ళీ వీటి మీద అంతా నాకు చాలా పట్టుంది. అది చేశాను. ఇంకా కాదు ఇంకోటి ఏదో మిగిలింది. అదేంటిది? మళ్ళీ స్ట్రెస్, అన్నిటికన్నా ముఖ్యమైనది అదే అయిపోయింది. ఇప్పుడు మెడిటేషన్ అంటే ఈ 3 కాంబినేషన్ తీసుకున్నాను నేను. ఫుడ్ కరెక్ట్ చేయాలి. ఫుడ్ ట్రయాంగిల్ అంటే ఇదేనండి. 3 యాంగిల్స్ ఎక్కడి నుంచి జబ్బులు వస్తున్నాయి, ఆ 3 యాంగిల్స్ని కరెక్ట్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ పోతాయి అనే దాని మీద పెట్టుకొని ఆ 3 మీద ఇప్పుడు మొత్తం వీడియోలు ఇప్పుడు ఏం చేసినా కూడా ఆ 3 కాంబినేషన్తోనే ఎవరు జాయిన్ అయినా ముందే చెప్తాను నేను. ఈ 3 కంపల్సరీ చేయాలి. మీరు ఈ 3 చేయకపోయారంటే మీ ప్రాబ్లమ్స్ పర్సెంటేజ్ తగ్గిపోయింది, మీకు తగ్గమని చెప్తున్నాను. మీతో మాట్లాడడానికి రఘు వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రఘు గారు మాట్లాడండి. హైదరాబాద్ రఘు గారు చెప్పండి. ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఓకే మాట్లాడుతున్నా. ఓకే, నేచర్ మంత్ర గురించి తెలుసా మీకు? నాకు యూట్యూబ్ లో చూసానండి. ఓకే, నాకు కూడా షుగర్ 9.7 ఉండే HbA1. ఫాస్టింగ్ వచ్చేసి 222 ఉండే. ఓకే, అప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎట్లయితే తగ్గుతుందని చూస్తే యూట్యూబ్ లో లక్ష్మి అనే ఆమె వీళ్ళు నేచర్ మంత్ర వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే చూశాను. ఓకే, దాని నుంచి వీళ్ళని ప్రభాకర్ గారిని కలిశాను. ఏమన్నారు ప్రభాకర్ గారు? తగ్గుతుందని చెప్పారా మీకు? ప్రభాకర్ గారు ఏంటంటే డైట్ కంట్రోల్ చేస్తే మంచిగా తగ్గుతుంది, డైట్ ఫుడ్ మేమే ఇస్తామని చెప్పారు వాళ్ళు. డైట్ ఎలా ఉందండి? డైట్ చాలా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నార్మల్ లెవెల్స్ లో ఉన్నాయా షుగర్? ఇప్పుడు నాకు ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 126 అయిందండి. ఓకే, 2 months ఫాలో అయ్యారా ఖచ్చితంగా మీరు? నేను ఇంకా ఫోర్త్ వీక్ నే ఉన్నా. 1 month కంప్లీట్ అయ్యింది. ఓకే, ఆల్రెడీ తీసుకుంటున్నారు నేచర్ మంత్ర ఫుడ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది మీ షుగర్, అంతేనా? ఏంటది? ఇప్పుడు నార్మల్ లెవెల్స్ లోనే ఉన్నాయి షుగర్ లెవెల్స్, అంతేనా? అంతేనండి. ఓకే, ఎలాగో కాల్ చేశారు కాబట్టి ఈ సందర్భంగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రభాకర్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. ఓకే, ఈ సందర్భంగా నేను ఏం చెప్పాలంటే నేచర్ మంత్ర వాళ్ళు ఏదైతే ఫుడ్ ఇస్తారో చాలా బాగుంటుంది. ఒకటి వాళ్ళు టైం టు టైం మనకు అక్కడ ఏది కుక్కడపల్లి అవతల నుంచి ఇస్తారండి, నిజాంపేట నుంచి పంపిస్తారు, కరెక్ట్ టైంకి వస్తుంది. అయితే దాని నుంచి నాకు షుగర్ చెక్ చేయించుకుంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడైతే చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ రఘు చెప్తున్నారు. అంటే 5th week లో ఉన్నారు, మీ దగ్గర జాయిన్ అయ్యారని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. షుగర్ లెవెల్స్ 1 month లోనే నార్మల్ అయిపోయాయని చెప్తున్నారు. కూడా 1 month కాదండి, ఇప్పుడు 6th week చేస్తున్నారు. ఇంకా 2 weeks ఉంది ఆయన కోర్సు. ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చింది. టాబ్లెట్లు కూడా ఇంకా తీసేసాడు. ఇంకా అంటే ఈ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు టాబ్లెట్స్ దూరంగా ఉండాలా? టాబ్లెట్స్ వాడకూడదా? కాదు, ముందు మొదలు పెట్టినప్పుడు వాడాల్సిందే. 10 days తర్వాత టెస్ట్ చేసుకున్నప్పుడు దాని లెవెల్స్ ఎంత తగ్గినా చూస్తాం. అది కూడా డాక్టర్లు ఉంటారు మాకు. ఓకే, డాక్టర్ సలహా మాకు ఒక స్పెషలిస్ట్ షుగర్ సంబంధించిన డాక్టర్ గారు మాకు హెల్ప్ చేస్తారు ఈ విషయంలో. అప్పుడు ఆయన సలహా కూడా తీసుకుంటాం మేము. తీసుకొని ఇది తగ్గింది, ఈ లెవెల్స్ తగ్గినప్పుడు ఎంత తగ్గించాలి అది చెప్తే ఆయన దాన్ని బట్టి వీళ్ళ అనుభవాలను బట్టి వీళ్ళు తెలుసు కదండి, కొన్ని సంవత్సరాల నుంచి భరిస్తూ ఉంటారు కదా. షుగర్ తగ్గితే వీళ్ళే సగం డెసిషన్ తీసుకుంటారు. కానీ నేను చెప్తాను అట్లా వద్దు, కరెక్ట్గా సిస్టమేటిక్ వెళ్ళాలి, డాక్టర్ సలహా తీసుకోండి అని చెప్పేసి అప్పుడు అది లెవెల్ తగ్గితేనే ఈ టాబ్లెట్లు తగ్గటం అనేది జరిగిందండి. అంటే చాలా స్ట్రిక్ట్గా మీ డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా? యోగా మెడిటేషన్ కూడా కంపల్సరీనా? కంపల్సరీ. వాళ్ళకి ఒకవేళ ఎక్కువ మంది యోగా చేస్తారు కానీ మెడిటేషన్కి వచ్చేసరికి కొంతమంది దాన్ని అర్థం చేసుకోవట్లేదు. పదే నేను చెప్తా ఉంటాను, ఎందుకంటే అసలు అద్భుతం జరిగేదే అది. ఎన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బయటపడేసేదే అది మనకి. అది మీరు స్ట్రిక్ట్గా చేసుకోండి అని నేను చెప్తా ఉంటాను. సగం మంది చేస్తారు కానీ కొంతమంది ఇంకా అలా కొద్దిగా అశ్రద్ధ, ఇంకా టైం లేకపోవడు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు ఫుడ్ డైట్ ఇది చెప్తున్నారు అంటే ఎలాంటి ఫుడ్ ఇస్తారు, ఎట్లా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నేను ముందు ఒకటి చెప్తానండి. నాకు ఫస్ట్ ఏం అడుగుతారంటే ఫుడ్ ఎలా ఉంటుందో 2 రోజులు తిని చూస్తూ ఉంటారు. కానీ నేను వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, అంటే మీరు ఫుడ్ కోసం జాయిన్ అవుతున్నారా, మీ జబ్బుని తగ్గించుకునే దానికి జాయిన్ అవుతున్నారా, మీ గోల్ ఏంటిది ఫస్ట్ అంటే. తర్వాత గోల్ అదే చెప్తారు, షుగర్ తగ్గాలి, ఇది తగ్గాలి. అటువంటిప్పుడు ఫుడ్ గురించి పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకోవద్దు అంటే ఈ సిస్టమ్ ఇంత నెట్వర్క్ ఈజీగా చేయం కదండి. ఒక సిస్టమేటిక్గా ఇంత వెళ్తున్నాం కదా, వెళ్తున్నప్పుడు ఫుడ్ గురించి ఎక్కువ ఆలోచించకండి అని చెప్తాను. కానీ అట్లని ఫుడ్ చాలా బాగుంటుంది, అందరికీ అదే కదా
పచ్చళ్ళ గురించి చెప్తారు, చాలా వెరైటీగా ఫీల్ అవుతారు, బాగా టేస్ట్లు కూడా ఉంటాయి. వాళ్ళు తిని ఆయిల్ సాల్ట్ తిని మొత్తం నాలుకలు ఇట్లా అయిపోయి ఉంటాయి. దీనికి వచ్చేవరకు హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు లైట్గా ఉంటాయి అన్నీ, లో సాల్ట్ లో ఆయిల్, వీటన్ని అంటే బాడీకి నష్టం చేసేయని ఎక్కడ అవాయిడ్ చేయాలని చూస్తూ ఉంటామండి. బాడీకి నష్టం చేయొద్దు, అయితేనే కదండి, లేకపోతే ఎలా తగ్గుతాయి? ఇప్పుడు ఇంత తగ్గుతున్న రిజల్ట్స్ వస్తున్నాయి అంటే ఎంత మనం దాన్ని ఆలోచించి మనం చేయగలిగితేనే కదా. రెగ్యులర్ ఫుడ్కి వెళ్తే ఎలా తగ్గుతాయి? అందుకని మనం ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతి పౌడర్ నుంచి కానివ్వండి, చేసే జ్యూస్ నుంచి కానివ్వండి, మొత్తం అంత జాగ్రత్త. మార్కెట్ దగ్గర నుంచి వచ్చే ఎక్కడి నుంచి అయితే మనం తీసుకొస్తున్నామో వెజిటబుల్స్ కానీ ఇవన్నీ, అక్కడనే సెలక్షన్ అనేది జాగ్రత్తగా చేయటం జరిగింది. అక్కడి నుంచి ఇక ప్రతిదీ కూడా అంత సిస్టమేటిక్గా ఉంటుంది. డెలివరీ సిస్టమ్ కానివ్వండి, వాళ్ళ టైమింగ్స్ కానివ్వండి, అట్లా చేస్తున్నాం. కాల్ రిసీవ్ చేసుకుందామండి. మీతో మాట్లాడడానికి ప్రియా రాజమండ్రి నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రియా గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను ప్రియా అండి, రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. నాకు 2 పిల్లలు ఉన్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ మెడిసిన్ సార్ చెప్పేవి వాడితే తగ్గుద్ది అంటారా? ఏంటి ప్రాసెస్ తెలుసుకుందామని చేశాను. ఓకే, ప్రోగ్రామ్ చూస్తూ కాల్ చేస్తున్నారు అంతేనా? 2 పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ టైంలో మీకు డయాబెటీస్ వచ్చింది, అది కంటిన్యూ అవుతుంది కదా? సో రీసెంట్ రిపోర్ట్స్ లో కూడా ఇంకా ఉంది మెడిసిన్స్ అని చెప్తున్నారు, కానీ సార్ చెప్పే విధంగా కూడా వాడితే నేచురల్ గా తగ్గుతాయేమో అని చెప్పి కనుక్కుందామని కాల్ చేసి. అర్థమైంది ప్రభాకర్ గారు ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చింది, మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందని చెప్తున్నారు డాక్టర్లు. ఆ అవసరం లేకుండా మీ ద్వారా తగ్గుతుందా అనేది తన డౌట్. తగ్గుతుందండి. ఇప్పుడు డాక్టర్లు చెప్పేది ఏంటంటే వాళ్ళ రీసెర్చ్ ప్రకారం, వాళ్ళ దీని ప్రకారం వాళ్ళు చెప్తారు. అది నిజమే, అది వాస్తవం, అది దాని కాదంటానికి లేదు. కానీ ఇక్కడ ఒక ఫుడ్ తోటి కదండి, మన బాడీలో ఎక్కడి నుంచి అయితే లోపాలు జరిగిన వాటిని కరెక్ట్గా మనం డాక్టర్ కూడా చెప్తున్నారు, లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఇవన్నీ మార్చుకోండి, వీటి వల్ల తగ్గుతాయి అని చెప్పి అదే కదా చేస్తున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా తగ్గిద్దామా మీకు, ఎందుకంటే ఇంతమందికి. కానీ రాజమండ్రి తనది రాజమండ్రి మీరు ఇచ్చేది ఇక్కడ ఏరియా మట్టుకే కదా ఫుడ్ డెలివరీ? కాదు, ఇప్పుడు అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఆ లక్ష్మి వీడియో తర్వాత విపరీతంగా కాల్స్ రావటం, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఊర్ల నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటే ఏం చేసామంటే మేము ఇంకా కాదు, అక్కడ కూడా ఏదైనా చేయాలి, ఓన్లీ హైదరాబాద్ వరకు కాదు అని చెప్పేసి కొంత మేము మార్చాం ఫుడ్ని. అంటే ఇప్పుడు మనం ఇక్కడైతే 100% మనం పంపిస్తున్నాం డోర్ డెలివరీ అనేది హైదరాబాద్ వరకు, ఓన్లీ దిల్సుఖ్ నగర్ ఓల్డ్ సిటీ తప్ప మిగిలినంతా పంపిస్తున్నాం కదా. అయితే ఇప్పుడు అక్కడికి ఎలా పంపించాలని ఆలోచించి చివరికి ఒక 80% రా మెటీరియల్ మనం ఇస్తున్నాం వాళ్ళకి, ఒక 20% వెజిటేబుల్స్, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం వాళ్ళు అక్కడ తీసుకోవాలి. సేమ్ రిజల్ట్ ఉంటుందా? సేమ్ రిజల్ట్. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మొదలు పెట్టాం, గుంటూరు లాంటి ప్లేస్లో చేస్తున్నారు. ఇక్కడ ఎలా వచ్చిందో రిజల్ట్ వాళ్ళకి అలానే వచ్చింది. వాళ్ళు ఇంకొక 2 వారాలు అయితే వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఇక అదే వస్తుందండి, వచ్చింది. ఎందుకంటే మనం సేమ్ ఇక్కడ ఏమైతే ఇస్తున్నామో అవే మనం కరెక్ట్గా దాంట్లో పెట్టేసే ఇస్తున్నాం, మనం ఎక్కడ మిస్ అవ్వడానికి లేదు. కాకపోతే ఇక్కడ మనం జ్యూస్ డైరెక్ట్గా ఇస్తున్నాం, మనం అక్కడ ఒక పౌడర్ రూపంలో తీసుకొచ్చాం, వాటిని తీసుకొచ్చి అక్కడ కూడా పంపిస్తున్నాం. ఇంకెందుకు యూఎస్ఏ కూడా ఇప్పుడు ఒక 4 మెంబర్స్కి, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా మీరు ఇప్పుడు పంపిస్తారు. ఎక్కడ జబ్బులు ఉంటే అక్కడికి నేచర్ మంత్ర. అంటే ఎలా పంపిస్తారు? అంటే 1 మంత్కి సరిపోయే ఫుడ్ పంపిస్తారా? ఎలా ఉంటుంది అది? అంటే 2 మంత్స్కి వాడాలి వాళ్ళు. మ్యాక్సిమం ఎక్కువ మంది 2 మంత్స్ పట్టింది. అంతకన్నా ఎక్కువ పట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి, 5 to 10% ఉంటారు. ఎక్కువ 90% మనం 2 మంత్స్లో ఇవన్నీ నార్మల్ అయిపోతాయి, టాబ్లెట్ లేకుండానే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అక్కడికి ఇప్పుడు మనం ఇండియాలో అనుకోండి, ఇండియా అంటే ఒక బెంగళూరు వెళ్ళింది, ఒక బాంబే ఒకటి వాళ్ళు వెళ్తుంది, మిగిలిన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ, కొత్తగూడెం వీళ్ళంతా జాయిన్ అయ్యారు ఆల్రెడీ. అయితే ఇక్కడైతే ఏం చేస్తున్నాం అంటే 1 మంత్ 2 మంత్స్ కదా, 1 మంత్ ప్యాకేజ్ పంపిస్తున్నాం ముందు, తర్వాత 1 మంత్. ఎందుకంటే ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ అనేది మనకి అంత ఎక్కువ ఉండదు కాబట్టి. ఇప్పుడు యూఎస్ఏ అనేది మేము అదే ఆలోచిస్తున్నాం, 2 సార్లు పంపిస్తేనే మంచిది, ఏ మంత్ ఆ మంత్. కానీ వాళ్ళకి ఇట్లా ఈ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక 2 మంత్స్ పంపించాలి. లేదు వాళ్ళు కూడా ఇలానే చేద్దాం అనుకుంటున్నాం, 1 మంత్ పంపించి మళ్ళీ 1 మంత్ తర్వాత పంపిద్దామని ఒక ఆలోచన ఉన్నాం. ఇంకా అంతా అక్కడికి పంపించడం అనేది కరెక్ట్గా ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాం. ఓకే, ఒక 4 అయితే వాళ్ళు మాకు చాలా మేము సఫర్ అవుతున్నాం. అది కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని పంపిస్తారు ఖచ్చితంగా. అందరికీ మీ సేవలు అందాలి అంతేనా? మీ ఫుడ్ అందాలి. ఫుడ్